హలో అండి, నిర్వి బర్త్డే రోజు వీడియో ఇది పార్ట్ 2. మేము 11:30కి ఫామ్ హౌస్కి అయితే వెళ్ళినాము. మేము వెళ్ళినాక ఒక 1 అవర్కి మా పెద్దక్క వాళ్ళ బాబులు ఇద్దరు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత మా అల్లుడు అందరికీ లంచ్కి బిర్యానీ అయితే తెప్పించిండు ఆర్డర్ చేసి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మేమందరం అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే చేస్తున్నాము. మేమందరం ఒక దగ్గర ఉంటే ఇట్లనే ఉంటుందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. మేము అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటామండి. ఇక్కడ అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. మా ఆయన అందరికీ పెడుతున్నాడు బిర్యానీని. చూడండి, ఇట్లా లంచ్ చేస్తున్నాము. లంచ్ టైం అప్పటికే అయిపోయింది, లేట్ అవుతుందని లంచ్ అయితే చేసినాము. మేమైతే ఇట్లా ఉంటామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ నిర్వి పాప వాళ్ళ మమ్మీ మా పూజశ్రీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రెడీ అయిదాము అని లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఒక్క దగ్గర ఉంటే ఇట్లనే ఉంటుంది కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా కూడా. ఇట్లా రెస్ట్ తీసుకున్నాము. లంచ్ చేసిన తర్వాత అందరం ఇట్లా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే రెడీ అయిపోయినాము. మేము రెడీ అయినాక మా పెద్ద బావ మా అందరినీ బయటకు తీసుకెళ్ళి టీ తాగిపించిండు అనమాట. అక్కడ టీ దగ్గరలో లేదు, అందుకని అందరం మా బావ వాళ్ళ కార్లో వెళ్ళి టీ తాగేసి వచ్చినాము. ఇక్కడనే అండి మేము టీ తాగింది. ఈ టీ పాయింట్ దగ్గరకు వచ్చి అయితే అందరం టీ తాగి మళ్ళీ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసినాము. అప్పటికే అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అందరు కూడా మా రిలేటివ్స్ అందరు కూడా వచ్చేసిర్రు, ఇంకా వస్తూనే ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి మా వాళ్ళు అందరు కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళ కోడళ్ళు కొడుకులు, మా పిన్ని వాళ్ళ కూతుర్లు అందరు అయితే వచ్చేసిర్రు. వీళ్ళందరూ మా వాళ్ళే. నిర్వి పాపకైతే మా అక్క కొద్దిగా అన్నం తినిపిస్తుంది. బర్త్డే టైం అవుతుంది కదా, అందుకనే కొద్దిగా అన్నం అయితే తినిపిస్తుంది. మా పిన్ని వాళ్ళ కోడలు అనమాట. అందరు కూడా మా వాళ్ళే వీళ్ళందరూ. ఇంకా నిర్వి వాళ్ళ నానమ్మ సైడ్ వాళ్ళు కూడా ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా సూపర్ చేసిరండి వీళ్ళైతే. ఈ సెట్టింగ్ అంతా వేసే వాళ్ళైతే మధ్యాహ్నం మొత్తం ఎండలోనే కష్టపడ్డారండి. పాపం చాలా ఎండ ఉండే, ఆ ఎండలోనే ఇదంతా వేసిరు వాళ్ళు. ఈవినింగ్ కల్లా రెడీ చేసి ఇచ్చేసిరు. చూడండి, పిల్లలకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. మా నిర్వి బంగారం చూడండి, అందరూ కూడా మా నిర్వి బంగారాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ అందరూ మా వాళ్ళే ఒక దగ్గర కలిస్తే ముచ్చట్లే ఉంటాయి కదా, అందరైతే ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఇంకా బర్త్డేకి టైం ఉంది కాబట్టి అందరైతే ఇట్లా అందరు కలిసినప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు అందరు ఇట్లనే ఉంటుంది కదా సందడిగా. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాంకర్ వచ్చిండండి. పిల్లలకైతే అందరికీ చాలా ఎంజాయ్ చేయించిండు. ఆయన యాంకరింగ్ చేసే విధానం అయితే బాగా నచ్చింది నాకైతే. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిరండి. బర్త్డే టైం దాకా మస్తు ఎంజాయ్ చేసారు. పిల్లలకు కొన్ని క్వశ్చన్స్ అడగడము, వాళ్ళు ఆన్సర్ చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడము, పెద్దవాళ్ళకు మాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడము, చాలా ఎంజాయ్ చేయించిండు ఆయన. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. అన్నీ కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అడగడము అట్లా అన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా నిర్వి పాపకైతే ఫోటోషూట్ జరుగుతుంది. కొద్దిగా సతాయించింది. ఆమె ఇష్టం వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, ఆమెకు ఇష్టం లేనప్పుడు వేడి అయినప్పుడు మాత్రం చాలా సతాయిస్తుంది మా నిర్వి పాప. ఆమెకు ఫ్రీగా ఉండడమే ఇష్టం అండి. ఇట్లా పెద్ద డ్రెస్సులు వేసి ఆమెకు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఆ లైట్ల ఫోకస్కి దానికి కొంచెం సతాయించింది. అయినా కూడా ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు బాగానే ఉన్నది. ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిందనమాట. యాంకర్ అయితే చాలా బాగా యాంకరింగ్ చేసిండు. చూడండి, పిల్లలందరూ ఒక దగ్గరికి ఎట్లా వచ్చేసారో. 1 అవర్ 2 అవర్స్ వాళ్ళు మొత్తం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసిరండి. వాళ్ళకు గిఫ్ట్స్ వచ్చినా కొద్దీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు. ఆయన యాంకరింగ్ చేసే విధానం కూడా బాగా ఉందన్నమాట. మా అందరికి కూడా ఫుల్ టైంపాస్ అయింది. 2 అవర్స్ వరకు అయితే ఈయన ప్రోగ్రామ్సే నడిచినాయి. ఇక్కడ మంచిగా అనిపించింది. ఇట్లా చాలా బాగా చేసిరండి. మా అల్లుడు మా కూతురు అయితే ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా గ్రాండ్గా చేపించారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. వాళ్ళకు నచ్చిన విధంగా ఇట్లా వాళ్ళ పాప బర్త్డే అయితే చేసిరు అనమాట. చాలా బాగా అనిపించింది. అందరూ కూడా వచ్చేసిరు. చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరం నుండి అయినా వచ్చేసిరండి. చూడండి, ఇక్కడ పిల్లలకైతే ప్రోగ్రామ్స్ పెట్టిరన్నమాట. ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి.
పిల్లలకే ఇష్టం కదా, బర్త్డే అంటేనే పిల్లలకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం 2 hours పిల్లలకు గేమ్స్ పెట్టడము, క్వశ్చన్స్ అడగడము దాంతోనే సరిపోయింది. ఆ పిల్లల ముఖాలలో సంతోషం కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. ఆయన యాంకరింగ్ చేసే విధానం అయితే చాలా బాగుందండి. పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. మా నిర్వి పాప వాళ్ళ డాడీ తోటి వాళ్ళ మమ్మీ తోటి ఫోటోషూట్ అయితే తీస్తున్నారు. ఇక్కడ బర్త్డే టైం వరకు ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట ప్రోగ్రామ్స్. ఇంకా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు డ్యాన్స్ బాగానే చేసిరండి పిల్లలందరూ కూడా. మా పూజశ్రీ వాళ్ళ సైడ్ పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ చేసిరండి. ఇక్కడ మాకైతే స్టార్టర్స్ వచ్చినాయి, వెల్కమ్ డ్రింకు స్టార్టర్స్ అవన్నీ వచ్చినాయి అన్నమాట. మేము ఇవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా గ్రాండ్గా చేసిరండి బర్త్డే అయితే. నాకైతే బాగా నచ్చింది. మా నిర్వి పాప బర్త్డేకి మేమైతే 2 days ఫుల్ ఎంజాయ్ చేసినాము. చూడండి పిల్లలు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి పెట్టిరనమాట ప్రోగ్రామ్స్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మా పూజశ్రీ వాళ్ళ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్లో పాల్గొని. ఇక్కడ మేమైతే స్టార్టర్స్ తింటూ మేము కూర్చొని వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఇట్లుంటుంది మా దగ్గర ఏ ఫంక్షన్ జరిగినా ఇట్లనే ఉంటుందండి. చాలా హ్యాపీగా అందరం కూడా కలిసిమెలిసి చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా మా నిర్వి పాప అయితే కేక్ కట్ చేయలేదన్నమాట. ఆమెకి ఇప్పుడు వెల్కమ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నాకైతే అది కూడా బాగా నచ్చింది. వాళ్ళ మమ్మీ అయితే ఆమెను ఎత్తుకొని అందరినీ బంధువులను అందరినీ పలకరిస్తుంది అనమాట. అందరినీ కలవాలి కదా, వాళ్ళ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళతో అందరితోటి మాట్లాడుతుంది. మా పూజశ్రీకి ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. అందుకే ఆమె ఇప్పుడు వాళ్ళ పాపకు కూడా అట్లనే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పిల్లల డ్యాన్సులు చూడండి చాలా బాగా చేసిరు. వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసి మరి పిల్లలందరూ నిర్వమ్మ బర్త్డే రోజు ఇట్లా చేసిరు అనమాట. వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళతోటైతే ప్రోగ్రాం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ పెట్టడము, వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ అడగడము అట్లా చేస్తున్నాడు అనమాట ఈ యాంకర్ అయితే. యాంకరింగ్ చేసే విధానం మాత్రం చాలా బాగుంది. కామెడీగా చాలా బాగుంది. అందరికీ కూడా ఫుల్ టైంపాస్ అయింది. బర్త్డే టైం దాకా పిల్లల పెద్దల ప్రోగ్రామ్సే జరుగుతున్నాయి ఇక్కడ. బర్త్డేకి కూడా చాలా ఖర్చు చేసిందండి మా పూజశ్రీ. చాలా గ్రాండ్గా చేసుకుంది. ఆమెకు ఎప్పటి నుండో ఇట్లా ఒక కోరిక అన్నమాట, వాళ్ళ పాపకి ఇట్లనే చేయాలి ఇట్లా చేయాలని ఆమె అనుకుంటుంది. అదే విధంగా చేస్తుంది అన్నమాట. ఆమె ఏమనుకుంటుందో ఆ రకంగానే చేస్తుంది. అందుకని ఆమె ఇష్ట ప్రకారం ఆమె ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తుంది. చాలా బాగా చేసిందండి బర్త్డే మాత్రం. మీ అందరూ కూడా మా నిర్వి పాపని ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.